Hey guys, welcome back to my session. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ చెక్అవుట్ మై వీడియోస్. సో ఈరోజు సెషన్లో మనం ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రజెంట్ వీటిని కామెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలియకుండానే నేను ఫంక్షన్స్ అనేది యూజ్ చేశాను గత కొన్ని వీడియోస్లో. సో అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. అండ్ ఫంక్షన్ అంటే రీయూజబుల్ కోడ్ అనమాట. ఒక స్పెసిఫిక్ టాస్క్ రన్ చేసినప్పుడు ఒక రీయూజబుల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఫంక్షన్స్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. లైక్ ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అండ్ యారో ఫంక్షన్. సో ఈ యారో ఫంక్షన్ అనేది మనం రియాక్ట్ జేఎస్లో కామన్గా యూజ్ చేస్తాం. ఓకేనా, అదనమాట. ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఇలా డిక్లేర్ చేస్తారనమాట. సో ఫంక్షన్ ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ అవ్వాలి అండ్ పెరాంథసిస్లో మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం ఆర్గ్యుమెంట్స్ కావాలంటే పాస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో దాని తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. మళ్ళీ మీకోసం ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాను. సో ఫంక్షన్ ఆన్ చేంజ్ అండ్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది అనమాట, రిటర్న్. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో ఆ వాల్యూస్ అనేవి రిటర్న్ చేయాలి. ఈ ఫంక్షన్ కాల్ ఎలా అంటే మీకు తెలుసు, ఆన్ చేంజ్. సో పెరాంథసిస్ ఇచ్చేసి ఇలా ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్లో ఏమిస్తాను, ఎక్స్ కామా వై ఇచ్చా. సో ఈ ఎక్స్ కామా వైకి మనకి వాల్యూస్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తామో సో ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని వాల్యూస్ డిక్లేర్ చేశాను. సో వీటిని పాస్ చేద్దాం. ఏ బి. సో ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ చేయాలని చెప్పాను కదా. సో ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ వై నేను ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ని సమ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాం ఈ ఫంక్షన్ ఏమవుతుందో. ఓకే ఓకే. సో సేవ్ చేద్దాం. సో కన్సోల్లో మనకి 13 అనేది డిస్ప్లే అయింది. ఓకేనా. 13 ఎందుకు డిస్ప్లే అయింది, ఎక్స్ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత 9. సో అండ్ వై వాల్యూ ఎంత, బి ఎంత 4. 9 + 4 13. సో 13 అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. ఓకేనా. అదనమాట ఫంక్షన్ డిక్లరేషన్. దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. సో మరి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని సో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్న తర్వాత వాల్యూ ఇవ్వాలి కదా, ఆ వాల్యూవే మనకి ఫంక్షన్ అనమాట. అర్థమైందా. ఓకే. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. దాని తర్వాత ఇక్కడ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్ కన్సోల్ 13. అర్థమైందా. సేమ్ థింగ్. ఓకేనా. ఇదన్నమాట ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం యారో ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. లెట్ ఆన్ చేంజ్
ఈక్వల్ టు పెరాంథసిస్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ మనం ఇట్లా ఇవ్వాలన్నమాట, ఏం లేదు, అసైన్మెంట్ సింబల్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, సో ఇలా ఇచ్చి కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. సో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ కింద ఎక్స్ అండ్ వై అండ్ ఈ ఫంక్షన్ కాల్ చేయాలిగా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మళ్ళీ వాల్యూస్ వచ్చేసరికి ఏబి. ఓకే, ఇది గాయ్స్ యారో ఫంక్షన్. సో నేను ఇక్కడ రిటర్న్ చేయలేదు, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, థర్టీన్. ఓకే, కనిపిస్తుందిగా. సో ఇదన్నమాట యారో ఫంక్షన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకే, సో ఈ వీడియో లింక్ అంతే గాయ్స్. I hope you got it. Thank you. Happy coding.